హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో మేము ఈ జోగులాంబ టెంపుల్కి మంత్రాలయానికి వెళ్ళాము. జోగులాంబ టెంపుల్ స్థల పురాణం గురించి మాట్లాడుకుందాము. సో సతీదేవి శివుడి భార్య, అది అందరికీ తెలిసిందే. ఆమె ఫాదర్ దక్షుడు యజ్ఞం చేస్తూ కూతుర్ని అల్లుడిని పిలవడు. సో కూతుర్ని ఎప్పుడు పుట్టింటికి పిలవాల్సిన అవసరం ఉండదు. కూతురికి పుట్టింటికి వచ్చే హక్కు ఎప్పుడు ఉంటుంది, ఎవరు పిలవాల్సిన అవసరం ఉండదు. అందుకని అది శివుడు సతీదేవికి చెప్పి ఆమెని యజ్ఞానికి పంపిస్తాడు. అక్కడ దక్షుడు శివుడిని అవమానిస్తాడు. ఆమె తట్టుకోలేక అక్కడే ఆ యజ్ఞంలో ఆ మంటల్లో పడి దూకేస్తుంది. సో అలా ఆమె చనిపోతే ఆమె బాడీని అది విన్న ఆయన చాలా ఆగ్రహంతో ఊగిపోతాడనమాట. చాలా కోపంతో రుద్రుడై ఆమె బాడీని పట్టుకొని ముల్లోకాలు తిరిగేస్తూ ఉంటాడు. ఆయన ఆగ్రహాన్ని చూసి భయపడిపోయి ఋషులు దేవతలందరూ విష్ణుమూర్తిని ఆయన్ని శాంతింపజేయమని చెప్పగా, పైగా సతీ మళ్ళీ పార్వతిగా పుట్టాలి కాబట్టి, ఆమె ఇంకో జన్మ ఎత్తాలి కాబట్టి, ఆయన చేతుల్లో ఉన్న ఆమె బాడీని విష్ణువు ఆయన సుదర్శన చక్రంతో ముక్కలు చేస్తాడు. ఆ బాడీ పార్ట్స్ చాలా వరకు ఇండియాలో వేరే వేరే ప్లేసెస్లో పడతాయి. పాకిస్తాన్లో కూడా ఒక ప్లేస్లో ఉంది. ఇంకా వేరే కంట్రీస్లో కూడా ఏదో ఒకటి వేరే ప్లేసెస్లో పడినట్టు విన్నాను నేను. సో ఈ టోటల్గా ఎన్ని ప్లేసెస్లో పడిందని దాని కౌంట్ 108 అని కొందరు, 54 అని కొందరు, 18 అని కొందరు అంటారు. వీటిని శక్తిపీఠ అంటారు, అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. సో 18గా కన్సిడర్ చేస్తే దాంట్లో జోగులాంబ టెంపుల్ 5th ప్లేస్ అనమాట. ఇక్కడ అమ్మవారిది సతీదేవిది అప్పర్ టీత్ పడ్డాయన్నమాట ఈ ప్లేస్లో. సో ఇది మనకి కర్నూలుకి వెళ్ళే రూట్లో ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది జోగులాంబ టెంపుల్ ఆపోజిట్ శివాలయం అవన్నీ ఉంటాయి. నేను మా ఇద్దరు అక్కలతో, బావతో, మా బాబుతో వెళ్ళాను. సో మేము అక్కడికి కారు మాట్లాడుకొని వెళ్ళాము. ఇది అమ్మవారి టెంపుల్ అనమాట. మీరు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇది జోగులాంబ. ఇది ఇన్సైడ్ అనమాట, లోపల నుంచి టెంపుల్ ఎలా ఉంటుంది, మెయిన్ గర్భగుడి ఎలా ఉంటుంది అని. సో ఇలాగా అమ్మవారికి మనం చీరలు కొనుక్కొని కొబ్బరి చీరలు, గాజులు అవన్నీ పెట్టవచ్చు. ఆ చీరలు మళ్ళీ బయట అమ్ముతారనమాట, కావాలంటే మనం అవి కొనుక్కోవచ్చు. ఇది లోపల ధ్వజస్తంభం, ఇది మెయిన్ టెంపుల్ అనమాట లోపల ఎంటర్ అయిన తర్వాత. సో మనం పెట్టిన చీర ఇంకెవరన్నా కూడా కొనుక్కోవచ్చు, ఆ అవకాశం ఉంది. ఆ బయట అమ్ముతూ ఉంటారు. శ్లోకం అన్నమాట ఇది. లంబస్తని నిష్కతాక్షి ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబ నమామ్యహం. అమ్మవారి కిరీటం ఇక్కడ కొంచెం వైల్డ్గా ఉంటుంది. సో ఇది మా ఇద్దరు అక్కలు బావన్నమాట. కిరీటంలో గబ్బిలం, తేలు, బల్లులు ఉంటాయన్నమాట. ఇక్కడ టెంపుల్ ఆపోజిట్, మెయిన్ టెంపుల్ ఆపోజిట్ ఇట్లా వెళ్ళి లెఫ్ట్ సైడు శివాలయం, చాలా శివలింగాలు ఉంటాయన్నమాట వరుసగా, ఇంకా శివలింగాలే. సో ఇలా శివలింగాలకి అందరూ పట్టుకొని దండం పెట్టుకొని వస్తారు. ఒక దగ్గర అయితే హార్స్ ఫీట్ లాగా ఉంటుందన్నమాట శివలింగం. అది పగిలిందా అని అడిగాము, కాదంట, అది పగలలేదంట. అది ఆ షేప్లోనే ఉంటుంది. లోపల బావి ఉంటుంది, అలా నీళ్లు ఊరుతాయన్నమాట. ఆ నీరు ఆ శివలింగంకి తల ముట్టించి అందులో ఉన్న నీరు తలపైన చల్లుకోమని చెప్పారనమాట. సో ఇలా చూస్తున్నారు కదా, సూక్ష్మేశ్వరుడు, భుజంగేశ్వరుడు, ఇలా వరుసగా శివలింగాలు ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క టెంపుల్ లాగా ఉంటుంది మళ్ళీ ఒక్కొక్క శివలింగానికి. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా నేను చెప్పాను కదా అక్కడ నీళ్ళు జల వస్తూ ఉంటుంది ఒక శివలింగం లోపల అని. అక్కడ మాత్రం అబ్బాయిలు షర్ట్స్ వేసుకోకూడదు, పంచెలు కట్టుకోవాలి. అక్కడ చాలా పెన్సిల్ పడిపోయి ఉంటాయి. సో వీళ్ళు అక్కడ పంచెలే తీసుకొని వేసుకుంటారు. కావాలంటే ఇంటి నుంచి కూడా పంచెలు తెచ్చుకొని వేసుకోవచ్చు.
మర్చిపోయిన వాళ్ళకి అక్కడ ఒక స్పేర్‌గా ఒక 10-20 పంచెలు అక్కడ పెట్టుంటారనమాట. అలా వేసుకొని దర్శనం చేసుకొని లోపలికెళ్ళి మళ్ళీ బయటకొచ్చి తీసేస్తుంటారు వాళ్ళు. సో, అమ్మవారి కిరీటంలో ఆవిడ కొంచెం ఆగ్రహంగా ఉన్నట్టు, కళ్ళు పెద్దవి చేసినట్టు, ఆవిడ కిరీటంలో ఇలాగా బల్లి, గబ్బిలం, తేలు ఉంటే, అంటే మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ ఉంటే ఇంట్లో బల్లులు ఎక్కువ ఉంటాయంట. ఇంకా ఎక్కువ నెగెటివ్ ఎనర్జీస్ ఉంటే తేళ్ళు ఉంటాయంట. అంతకన్నా ఉంటే కూడా గబ్బిలాలు ఉంటాయన్నమాట. ఇది శివపార్వతులు, జోగులాంబ, ఈశ్వరుడు. సో ఆ విగ్రహాలు చూస్తున్నారు. సో ఆ నెగిటివ్ ఎనర్జీస్కి రాకుండా అనుకోండి అమ్మవారు మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. సో ఆవిడ విగ్రహంలో ఆ 3 ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ తుంగభద్ర నది ఉంటుంది. అప్పుడెప్పుడో కర్నూలులో ఒకసారి వరదలు వచ్చాయి కదా, అప్పుడు ఈ తుంగభద్ర నది పొంగి గుడి పైన వరకు వాటర్ వచ్చాయని విన్నాను నేను. ఇంక ఇక్కడి నుంచి మేము మంత్రాలయానికి బయలుదేరాము. మిగతా రోడ్డు అంతా బాగుంది, కానీ జోగులాంబ అమ్మవారి టెంపుల్ నుంచి మంత్రాలయానికి ఉన్న డైరెక్ట్ రోడ్ అస్సలు బాగాలేదు. ఇది మంత్రాలయంలో అమ్మవారి టెంపుల్ అనమాట. మంత్రాలయం చాలా డెవలప్ చేశారు. అక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఇది రాఘవేంద్ర స్వామి టెంపుల్ అనమాట. నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు రాఘవేంద్ర స్వామి గురించి. నేను చూసిన దాన్ని బట్టి అయితే అక్కడ విగ్రహాలని వాటిని ఆయన కృష్ణుడు భక్తుడు అని నాకు అర్థమైంది. కృష్ణుడితో గోవులతో ఆయన విగ్రహాలు అలా ఉంటాయన్నమాట. ఇలా చూస్తున్నారు కదా, వెండివి, బంగారు పూతో మరి బంగారం ఇలా కొన్ని ఉన్నాయి. నేను ఇదే యాక్చువల్గా మ్యూజియం అనుకున్నాను ఇవన్నీ చూసి, కానీ యాక్చువల్గా లోపల ఇంకో పెద్ద మ్యూజియం ఉంది. కిందంతా గ్రౌండ్ ఫ్లోరు, మళ్ళా ఫస్ట్ ఫ్లోర్ ఉంది. ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి టెంపుల్కి కనెక్టివిటీ ఉంది. సో పురాణాలు, వేదాలు అన్నీ కవర్ చేశారు. నదులు, ఎన్ని నదులు ఉన్నాయి అన్నీ అక్కడ అన్నిటి గురించి రాసి ఉంటుందన్నమాట. అసలు మనం లోపలికి వెళ్ళి ఆ మ్యూజియంలో అక్కడ ఉన్నవన్నీ రాసిందంతా చదవాలంటే, మొత్తం కవర్ చేయాలంటే, మనకు ఆల్రెడీ అవన్నీ నాలెడ్జ్ ఉండి కవర్ చేయాలంటే మేబీ 1 డే పడుతుంది. మనకు అసలు ఐడియా లేదు అదంతా అంటే ఎన్ని రోజులు పడుతుందో మరి. సో ఇదన్నమాట. ఇది టెంపుల్ బయటే, టెంపుల్ ఆవరణ లోపలే ఇలా గ్లాస్లో పెట్టుంటారనమాట. కొందరేమో అక్కడ రాఘవేంద్ర స్వామి చనిపోయాడని సమాధి ఉంటుందని ఒక థియరీ ఉంది. లేదు, ఆయన బతికే అక్కడ లోపలికి వెళ్ళిపోయాడంట. ఇంకా ఆయన అక్కడే ఉన్నాడని చాలా నమ్ముతారనమాట చాలామంది. కానీ ఇది చాలా డెవలప్ చేశారు. ఇక్కడ ఎవరో కృష్ణుడి గుడి ఉందన్నారు, మాకు ఎక్కడ కనిపించలేదు. ఇంకా పంచముఖ ఆంజనేయుల స్వామి టెంపుల్ ఎక్కడో ఉందంట, కానీ అది కొంచెం మెట్లెక్కి కొంచెం కొండపైకో అలా నడవాలో ఏదో విన్నాము. మేము అప్పటికే చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా వెళ్ళలేకపోయాము. చాలా లేట్ అయిపోయింది. మేము మార్నింగ్ 7కి బయలుదేరి నైట్ 12కి వచ్చాము. సో ఇదన్నమాట టెంపుల్ బయట మంత్రాలయంలో ఇలా ఉంటుంది. ఇక్కడ బయట చాలా రెస్టారెంట్స్ అంతా ఉంటాయి. ఇక్కడ మీకు అన్నీ దొరుకుతాయి మంత్రాలయంలో. జోగులాంబ టెంపుల్ అంత ఎక్కువ ఏమి, ఆ ఊర్లో ఎక్కువ అలంపూర్ జోగులాంబ టెంపుల్ అంటారు. అక్కడ ఆ ఊర్లో ఎక్కడ మనకి పెద్ద రెస్టారెంట్స్ అట్లా ఏం దొరకవు అనమాట. సో మెయిన్ అలంపూర్ జంక్షన్ నుంచి మనం లోపల అమ్మవారి టెంపుల్ దగ్గరికి ఒక కొంచెం దూరం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎక్కువ పొగాకు, పైగా పండు మిరపకాయలు, అవి ఆ తోటలంతా ఎక్కువ చూసామన్నమాట. అప్పటికే మేము బాగా టైర్డ్ అయిపోయాము. ఇక్కడ పెయింటింగ్స్ అంతా కూడా కొత్తగా వేశారనుకుంటా, లేదా పాతగా వేస్తే ఇంత బాగా మెయింటైన్ చేస్తున్నారేమో. చాలా బాగుండింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.